విజయవాడ ఎంపీ చిన్నిపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన తిరువూరు పట్టణ మండల టీడీపీ నాయకులు, ఒక మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాలు ఖండించిన తెలుగుదేశం నాయకులు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనకు విజయవాడ ఎంపీ చిన్నికి వారి కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని ముక్త కంఠంతో ఖండించిన తెలుగుదేశం నాయకులు, ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియజేయాలని బహిరంగంగా మాట్లాడొద్దని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకి సూచించారు. ఇప్పటికే ఎమ్మెల్యే వ్యాఖ్యల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కార్యకర్తలు గందరగోళం ఏర్పడిందని అన్నారు. ఇసుక మాఫియాలో గాని, మద్యం సిండికేట్ లో గాని, గ్రావెల్స్ లో గాని తెలుగుదేశం నాయకులు హస్తం ఉంటే మాకు తెలియజేయండి అన్న మండల పట్టణ నాయకులు, నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు ఎమ్మెల్యే కొలికపూడి తెలీదా? కొందరు బుర్ర తక్కువ వాళ్ళు చేరి ఆయనకు సలహాలు ఇవ్వడం వల్లే తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. నాకు తెలిసి 10 సంవత్సరాలు ఎప్పుడు గంజాయి పట్టుకుని కేసు రిజిస్టర్ అయిన దాఖలాలు లేవు. గంజాయి అంటే ఇమీడియట్ గా నా కాన్స్టిట్యూన్సీలో గంజాయి అంటే ఏంటి, దాని మీద యాక్షన్ తీసుకోమని కమిషనర్తో మాట్లాడి యాక్షన్ తీసుకోవాలి తప్ప, మీరు ఎవరో ఒక మనిషి గంజాయి చేస్తుంటే వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయించడమే. ఒకవేళ నిజంగా వాడు పార్టీ వాడు ఏంటి, వాడి పార్టీని సస్పెండ్ చేయించడమే. అంతేగాని ఈ ఉద్దేశం తెలుగుదేశం పార్టీని బదనాం చేయటం, ప్రభుత్వాన్ని బదనాం చేయటం, ఎంపీని బదనాం చేయడానికి ముఖ్య ఉద్దేశంగా కావాలని కుట్రపూరితంగా చేస్తున్నట్టు తప్ప, ప్రభుత్వం మీద బాధ్యులుగా ఉన్నాం, మనం బాధ్యులుగా ప్రవర్తించాలి. తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, మన ఎమ్మెల్యేని చేసిన పార్టీని, ఎంపీ గారిని మంచిగా చూడాలని ఉద్దేశం ఇంట్లో కనపడలేదు. 100కి 200% తిరువూరులో గంజాయి దందాలు కానీ, ఇసుక దందాలు కానీ, లిక్కర్ దందాల్లో కానీ, గ్రావెల్ దందాల్లో కానీ ఎంపీ గారికి కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ప్రభుత్వానికి కానీ ఏ విధమైన సంబంధం లేదు. ఎక్కడైనా ఉందంటే మేమే రోడ్డు మీద పోతాం, అధికారులు అడుగుతున్నాం. ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయా లేదని బట్టి మేము అంటలా, ఎమ్మెల్యే గారు ఆ షాపుల వల్ల ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పప్పుడు 4 రోజులు అల్టిమేటం ఇచ్చి షాపులు తీసేయాలన్నారు. ఇంతమందికి జరగల. మరి దాని వెనక ఏం జరిగింది, ఎందుకు ఆగిపోయిందని తెలియదు. ఇప్పుడు అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, తీసేద్దాం. కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి చెప్పిన మాట మీద ఆయన చేసిన వాగ్దానాన్ని చిత్తశుద్ధితోటి అమలుపరుచుకున్నందుకు గాను తిరువూరు పట్టణ మరియు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి, మా ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధికి కూడా నిదర్శనంగా భావిస్తున్నాం మేము. అలాగే ఇవాళ సాక్షిలో వచ్చిన కథనాన్ని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. తిరువూరులో కానీ, మా చుట్టుపక్కల ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడ గంజాయి దందాలు కానీ, ఇసుక దందాలు కానీ జరిగిన ఇవి లేవు. మొట్టమొదటిసారిగా తిరువూరులో ప్రయత్నాన్ని కూడా ఆపిన ఘనత మా తిరువూరు పట్టణ పోలీసు వారిదే. మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమే గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుదామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కానీ, మా కూటమి ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అట్లాగే మా ప్రభుత్వం యొక్క మొట్టమొదటి పాలసీల్లోనే ఉచిత ఇసుక పాలసీ అనేది మా ప్రభుత్వం ఘనతగా మేము చెప్పుకుంటున్నాం. అటువంటిది ఈ సందర్భాల్లో మా ప్రాంతంలో ఎక్కడా కూడా ఇసుక దందాలు కానీ, గంజాయి దందాలు కానీ జరిగిన దాఖలా లేదు. అట్లాగే ఏదన్నా ఎక్కడన్నా జరిగిన సంఘటనలు కానీ ఇవి కానీ ఉంటే అవి మా దృష్టికి వచ్చినప్పుడు 4 గోడల మధ్యలో, లేకపోతే జరిగిన మా పెద్దన్నగా ఉన్న మా ఎమ్మెల్యే గారైనా కానీ పిలిచి మాట్లాడటమో, లేకపోతే పార్టీకి విన్నవించి ఆయన మీద తగు చర్యలు తీసుకోవాల్సిన ఇది ఉంది. అటువంటిది బహిరంగంగా మాట్లాడటాన్ని కూడా మేము ఖండిస్తున్నాము. అలానే మా ఎమ్మెల్యే గారిని కూడా మేము అడిగేది ఒకటే, ఇటువంటి పునరావృతం కాకుండా చూస్తున్నందుకు సంతోషం. అట్లాగే గతంలో జరిగినటువంటి లిక్కర్ షాపులు, బెల్ట్ షాపుల మీద మీరు ఇచ్చిన పిలుపుకి, తర్వాత గ్రావెల్ దీని మీద మీరు ఇచ్చిన అల్టిమేటానికి కూడా బాధ్యతగా జాగ్రత్తగా చూసి వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.
గత కొంతకాలంగా సాక్షి పేపర్లో సాక్షి మీడియాలో వస్తున్నటువంటి కథనాలని వాటి నిజ స్వరూపాలు ఏంటో మేము ముందుంచుకోవాలని చెప్పి నమ్మటం జరిగింది. ఈ రోజున మీకు తెలియజేసేది ఏంటంటే, రాత్రి పెద్దవరం గ్రామంలో ఇసుక డంపింగ్ యార్డ్ ఉందని, అక్కడ ఇసుక డంప్ చేస్తున్నారని, అక్కడ నుంచి ఆటోల ద్వారా తెలంగాణకి ఇసుక తెలుస్తున్నారని చెప్పేసి కొంతమంది కోవర్టులు ఎమ్మెల్యే గారు సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళడానికి పరిశీలించారు. కానీ ఆ ఎమ్మెల్యే గారు విజయదారులు పూర్తిగా తెలుసుకోకుండానే పార్లమెంట్ నాయకుల మీద అభియోగం వేయడం జరిగింది. అది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. విషయం ఏంటంటే, రాత్రి నిజాలు పరిశీలించాల్సి వస్తే యథార్థంగా చూడండి, మిత్రులారా చూడండి, మీరంతా ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ. ఆ ఇసుక తాలూకా బిల్డింగ్ గత నెల రోజుల నుంచి ప్రత్యేకంగా సిపి గారు ఎప్పుడైతే తిరువూరులో ఇసుక లారీలు ఆపారో ఆ రోజు నుంచి కూడా ఎక్కడికి తిరువూరు మైలవరం దాటి మైలవరం టోకెన్ ఎంచుకొని ఇసుక లారీ తిరువూరు రావాలి. మీ అందరికీ తెలుసు. మైలవరం సిపి ఆఫీస్ నుంచి టచ్ లేకుండా తిరువూరుకి ఆ ఇసుక రోడ్ అనేది రాదు. అదేవిధంగా సిపి గారి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్తోనే చట్టపరంగా ఇసుక రోడ్డు తెచ్చుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్కి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆ ఇల్లు కట్టుకునేది కూడా ఒక సామాన్య కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అతను కట్టుకున్న ఇంటిని పరిశీలించి దాని నిమిత్తం ఒక 2 లోడ్లు ఇసుకున్న మాట అయితే వాస్తవం. అక్కడ 2 లోడ్లు ఎక్కుపెట్టి ఇల్లు కట్టుకోరండి. పోనీ డంపింగ్ యార్డ్ అక్కడ ఉందా? తరలించంగా 9 ట్రక్కులు ఇసుకోవాలని చెప్పేసి అన్నారు. ఎవరో దాన్ని ఓపెన్ చేయలేదు. 9 ట్రక్కులు వచ్చిందని చెప్పి దాన్ని ఎవరు ఓపెన్ చేయలేదు. దాంతోపాటు టాటర్ల బిడ్డ తోలేరు, మా దగ్గర వీడియోస్, దాన్ని ఎవరు ఓపెన్ చేయలేదు. కొంతమంది కోర్టులు తప్పుడు సమాచారం ఇస్తూ ఇటు పార్టీని, ఎమ్మెల్యే గారిని తప్పుగా పట్టిస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా తిరువూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇసుక మాఫియా అనేది లేదు. ఇది ఖచ్చితం. ఇటువంటి విషయాల మీద, ఇటువంటి చర్యల మీద మేము ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్తాము. పార్టీ ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ ఈ విషయాన్ని చెప్పి బహిర్గతం చేసుకోవాలని కూడా పెట్టాల్సిందే అని వీడియో తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఇంకోటి, తిరువూరులో గంజాయి ఉందనేది ఒక అభియోగం వచ్చింది. మన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఏగల్ టీం అనే ఒక టీంని తయారు చేశారండి. ఆ ఏగల్ టీంని తయారు చేసి దాంట్లో రవికృష్ణ గారు అనే ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ని యాడ్ చేసి ఆయన ద్వారా గంజాయిని మీద ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగానే గత 6 నెలలుగా మన తిరువూరు నియోజకవర్గంలో 4 కేసులు పీడియాక్ట్ కింద పెట్టి 19 మంది రిమాండ్కి పంపించారు. ఆ విషయంలో మన పోలీసు వారు మనకి బాగా సహకరించారు. ఆ తర్వాత ఇవాళ వరకు గంజాయి అనే మాట తిరువులో వినిపించలేదు. అటువంటి ప్రశాంతంగా తిరువుని గంజాయికి ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఇదంతా ఎవరి పని? దీనికి పనిచేసే కోవర్ట్లు ఎవరు? వీడియో ముందుకు వచ్చి చెప్పాలి. ఎవరో అసత్యంగా చెప్పేది ఎలా ఉంటుంది అంటే, ఊరు పేరు ఉంటుంది చెప్పేదానికి, మాట నేస్తారు. అది ఎలా సాధ్యం చెప్పండి? పనికి ఊరు పేరు ఉండాలి కదా. ఊరు పేరు ఉంటే అది ఊరు అవుతుంది, పేరు అవుతుంది. అలా కాకుండా మాట నేస్తారు.